నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్‌లో ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 42% సాధనే లక్ష్యంగా ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరా పార్క్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున బీసీ నాయకులు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అడారి నాగరాజు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. తనతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, సత్యాగ్రహ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ అనేది ప్రకటించడం జరిగిందో దాన్ని పూర్తిగా అమలు చేయాలని, అదేవిధంగా ప్రధానంగా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం గత 40 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి మేము సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీలో ఆమోదం తెలిపిన బిల్లు కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం దాన్ని 9th షెడ్యూల్లో ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల డిలే చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూడా ఈ 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి నిపుణులు మేధావులు అందరూ చెప్తున్నారు. ఆ రకంగా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ రకంగా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే 42% రిజర్వేషన్ అనేది ఏదైతే అంటే కొన్ని పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే వేరే పార్టీలు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఏదైతే చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా తప్పు. పార్టీ పరంగా వాళ్ళ పార్టీకి ఏదైతే అనుకూలం ఉన్నంతకాలం ఆ రిజర్వేషన్ వస్తాయి. పార్టీ మారినప్పుడు లేదా పార్టీ సంబంధించిన అధికారం మారినప్పుడు ఆ రిజర్వేషన్ వర్తించవు. కాబట్టి ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఒప్పుకున్నారో, ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని ఖచ్చితంగా మాకు చట్ట పద్ధతి కావాలి, రాజ్యాంగ పద్ధతి కావాలని చెప్పి బీసీ సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతున్నాయి. అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత మాత్రమే ఏదైతే ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున గత అనేక మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. ఈసారి మాత్రం చాలా భావోద్వేగానికి సంబంధించిన అంశం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో బీసీలకు రాజకీయ సీట్లు ఇచ్చి కూడా తర్వాత ఓడిపోయే సీట్లు ఇవ్వడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ఓడిపోయే సీట్లు ఇస్తారు. ఓడిపోయే సీట్లు ఇచ్చి ఆ తర్వాత ఆ బీసీ బలంగా లేదు, బీసీలు ఐకమత్యంగా లేరు, అందుకే ఓడిపోయారని చెప్పి కూడా ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఈ అంశానికి బీసీలకి రిజర్వేషన్ అనేది ఒకటే మార్గము అనే అంశం అనేది బలంగా బీసీలు నమ్మారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చాకే ఈ స్థానిక సంస్థలు వెళ్ళాలని చెప్పి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేము కూడా దానికి ఆమోదం తెలుపుతున్నాం, మేము కూడా మద్దతు తెలిపాం. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా ధర్నా చేపట్టడం జరిగింది. అయితే దీనికి మెయిన్ ఏదైతే కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ ద్వారానే చెల్లుతుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి అధికారంలో ఏం లేవంటారు? అది ఇప్పుడు ఏమన్నారు బీసీ సంఘాలు ఏమన్నారు, ఒకవేళ ఎవరైనా కోర్టుకి వెళ్తే ఆ సంగతి మేము చూసుకుంటాం, మీరు ఫస్ట్ అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం తెలపండి. కేంద్రం ఒకవేళ లేట్ చేస్తే మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఆమోదం తెలుపుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఆ ప్రక్రియ చేయించండి. కేంద్రంతో మేము ఒప్పించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి బీసీ సంఘాలు అన్నాయి. కాబట్టి ఎవరో ఏదైతే కావాలని ఇది అంటే కావాలని డిలే చేసే ప్రక్రియకే కనబడుతుంది. ఇక్కడ మనకు ప్రధానంగా గవర్నర్తోనే ఆమోదం తెలిపించడం ముఖ్యం. ఇక్కడ గవర్నర్ గారితో ఏదైతే మనకి 42% రిజర్వేషన్లు అమలు చేశాక మాత్రమే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేది డిమాండ్. ఏదో మనం అసెంబ్లీ తీర్మానం చేసేసాం, కేంద్రం పంపించేసాం కాబట్టి మాకు అయిపోయింది అని కాకుండా 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అనేది బీసీ సంఘాల ప్రధానమైన డిమాండ్. ఇది ఏదైతే బిల్లు కేంద్రానికి పంపించారో కేంద్రం 9th షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్. ఒకవేళ అది డిలే అయితే మాత్రం వీళ్ళు గవర్నర్ ద్వారా ఆమోదం తెలిపి ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి, డిలే చేయకూడదు, ఆర్డినెన్స్ తీసుకురావాలి అనేది ఒక బీసీ సంఘాల ప్రధానమైన డిమాండ్. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో గవర్నర్ ఆర్డినెన్స్ సరిపోతుంది. కేంద్రం సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాన్ని మేము పోరాడతామని చెప్తున్నారు బీసీ సంఘాలు. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. మేము అన్ని రకాల సహకరిస్తాము. బీసీ రిజర్వేషన్ సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము సహకరిస్తాము. ఎందుకంటే 50% రిజర్వేషన్లు దాటితే చలవు, గతంలో కొన్ని కోట్లు కొట్టేసి అనేది కేవలం అపోహ. ఈసారి ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లు అన్నీ ఖచ్చితంగా నిలబడతాయి. ఎందుకంటే గతంలో కులగన్న అనేది లేదు, ఇప్పుడు కులగన్న అనేది ఒక బేస్ ఉంది కాబట్టి జనాభా అనేది 53% అనేది అఫీషియల్గా చెప్పారు. ఇంకా అది 60% కూడా ఉండొచ్చు. అఫీషియల్గా 50% కన్ఫర్మ్ చేసినప్పుడు ఖచ్చితంగా కోట్లు నిలబడతాయి. గతంలో కొట్టేసినవి అనేవి బేస్ లేనివి. ఈరోజు కులగన్న బేస్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలబడతాయి. న్యాయ నిపుణులే డైరెక్ట్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జిలే స్వయంగా చెప్తున్నారు ఇది నిలబడుతుంది అని చెప్తున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సహకరించాలి. మేము ఏదో ఇచ్చాము తర్వాత కేంద్రం ఇవ్వలేదు, అది వాళ్ళ చేతుల్లో ఉంది అని చేతులు దులుపుకునే ప్రయత్నం ఏదైనా అది బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. గతంలో రామచంద్రరావు బీజేపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇది రిజర్వేషన్ సాధ్యం కాదు, ఇది కేంద్రం గెలిచిన అంశం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ బీసీ అంశం కావచ్చు, ఒకరేమో ఆర్డినెన్స్ ఉండి సరిపోతుందంటారు, ఒకరేమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటారు, ఒకరేమో ఆర్టికల్ 9లో పెట్టాలంటారు, అసలు రకరకాలుగా ఉన్నాయి.
లీగల్ అంశాల పరంగా సుప్రీంకోర్టు పరంగా కావచ్చు, హైకోర్టు పరంగా కావచ్చు, ఎట్లాంటి సాధ్యాలు ఉన్నాయి ముఖ్యంగా? అంటే సాధారణంగా గతంలో జరిగిన రిజర్వేషన్లు 50% దాటిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ తమిళనాడులో 60% రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి? దరిదాపు 80లోనే వాటిని 9 షెడ్యూల్లో పెట్టారు రిజర్వేషన్లు అనేవి, కాబట్టి కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడవి ఈ ఏదైతే రిజర్వేషన్ ఆమోదం తెలిపిన బిల్లు ఏదైతే ఉందో దీన్ని రాజ్యాంగంలో పార్లమెంట్లో 9 షెడ్యూల్ పెట్టాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. అది దీర్ఘకాలికంగా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కన్ఫర్మ్ చేసిందో ఏదైతే అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లు ఏదైతే ఉందో అది గవర్నర్ గారు ఆమోదం తెలిపి ఏదైతే మనకి షెడ్యూల్ ఇవ్వమని స్థానిక సంస్థల ఎన్నికల్లో షెడ్యూల్ ఇవ్వమని ఆర్డినెన్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఎప్పుడైతే ఆర్డినెన్స్ ఇచ్చారో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కొనసాగుతాయి. ఇప్పుడు కోర్టులు కొట్టేసాయా, లేకపోతే కొంతమంది ఈ బీసీ రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారని చెప్పేసి మన బీజేపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది గతంలో గుజరాత్లో కూడా ఉన్నాయి. గుజరాత్లో ఇచ్చిన రిజర్వేషన్లో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. మీకు ఏమైనా నిజంగా ఒకవేళ బీజేపీ వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే అసెంబ్లీలో బిల్లు కోసం పెట్టినప్పుడు చర్చించినప్పుడు అప్పుడు ఈ అభ్యంతరాలు ఎందుకు లేపలేదు? ఈ రిజర్వేషన్ ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు కేంద్రం పంపించింది, ఈ అప్పో ఎందుకు పెడుతున్నారు? అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, చర్చ జరిగినప్పుడు మీరు అప్పుడు ఎందుకు ఈ పాయింట్ లేవలేదు? కాబట్టి ఇదంతా కూడా అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా ఉండి చాలా డిప్లొమాటిక్గా, చాలా హైలీ మెచ్యూరిటీగా కేంద్రం అనే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఈ యొక్క బీసీలకు ఇచ్చి తీసేసుకునేలాగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో గతంలాగా బీసీలు లేరు. ఇప్పుడు చాలా రాజకీయ పరంగా చాలా మెచ్యూరిటీ అయ్యారు. కాబట్టి రాజకీయ పార్టీలో మోసపోవడానికి ఇప్పుడున్న బీసీలు ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి మాత్రమే వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఒకవేళ పాత పద్ధతిలో కానీ వెళ్ళినట్లయితే మాత్రం 42% రిజర్వేషన్లు కాకుండా 27% రిజర్వేషన్ కొనసాగించినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీసీ సంఘాలు చాలా తీవ్ర ప్రతిఘటన రాజకీయ పార్టీలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో అంటే కేసీఆర్ చేసిన చట్టం ఏదైతుందో అదే మాకు అడ్డుగా వస్తుంది, 50% మించకుండా చేసిన చట్టము అడ్డు వస్తుందని ప్రధానంగా చెప్తా ఉన్నారు. మీరు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన చట్టం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు చేసిన చట్టం. ఇప్పుడు బీసీలు ఎవరైతే ఏ పార్టీ అయితే చిత్తశుద్ధిగా ఈ అంశం మీద మద్దతిస్తారో, ఎవరు ముందు ఒక మాట వెనకాదలు ఒక మాట కాలం అంటే ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఏది చెప్తున్నారో అది పూర్తిగా అవగాహన చేసుకున్నారు. రాజకీయ పార్టీలు బీసీలని మోసం చేసే స్థాయిలో లేరు. పూర్తిగా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. బీసీలు ఏ రాజకీయ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంది, ఏ రాజకీయ పార్టీ బీసీ వ్యతిరేకంగా ఉంది, ఏ రాజకీయ పార్టీ బీసీలని మభ్య పెడుతుంది అనే విషయం చాలా క్లియర్గా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఆడే ఆటలు అనేది 79 సంవత్సరాలు ఆడారు. ఇక ఆ ఆటలు ఏమైనా కొనసాగించే అవకాశాలు లేవు. ప్రజల్లో బాగా మెచ్యూరిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయితే బీసీలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందో ఆ పార్టీలే నిలబడతాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు రాష్ట్రపతిని కలిసి ప్రయత్నం చేస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అయితే వీళ్ళు కేంద్రంతో అక్కడ మీటింగ్ పెట్టి ధర్నా చేసి ఉన్నా కూడా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. అయితే వీళ్ళు ఫైనల్గా పార్టీ నుంచి ఇద్దామని డిసైడ్ అవుతాం. అయితే ముఖ్యంగా పార్లమెంట్కి అధికారం ఉన్నదా లేదా సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నదా, దేని ద్వారా తొందరగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది? అంటే సాధారణంగా పార్లమెంటు 9 షెడ్యూల్లో పెడితే అది శాస్త్రంగా చట్టబద్ధ అయిపోతుంది. 9 షెడ్యూల్లో ఎప్పుడైతే చేర్చారో అది చట్టబద్ధ అయిపోతుంది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఈ జరిగే ప్రక్రియ లోపే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చేలోపు ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఈ 42% రిజర్వేషన్ని గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని రన్ చేయండి. తర్వాత మిగతా ప్రక్రియ అనేది చట్టం చేస్తామని చెప్పి బీసీ సంఘాలు, ఆర్ కృష్ణ గారు ఎలాగా రాజ్యసభ సభ్యులు కాబట్టి మేము పోరాడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కలిసి సన్మానించడం జరిగింది, తను స్వాగతించడం జరిగింది. ఏదైనా అపోహలు ఉంటే మేము కూర్చొని మాట్లాడతామని చెప్పండి, అంత సానుకూలంగానే ఉంది. కాబట్టి అలాంటి వాతావరణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ గారు ఎందుకు డిలే చేస్తున్నా అనుకోవచ్చు మనం. అదే గవర్నర్ గారు ఎందుకు డిలే చేస్తుందంటే సాధారణంగా మీకు తెలుసు గవర్నర్లు అంతా కేంద్రం ఆధీనంలో ఉంటారు. కేంద్రం మన కర్ణాటకలో కూడా అక్కడ కూడా అదే జరిగింది. ఏమైనా బిల్లు ఆమోదం తెలపకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇంత పరిమితి మించి బిల్లులు ఆమోదం తెలిపితే ఆటోమేటిక్గా అది ఆమోదం తెలిపోతాయి 90 రోజులు అని చెప్పి. కాబట్టి గవర్నర్లకు కూడా గడువు ఉంది. కాబట్టి ఆర్ కృష్ణ గారు కూడా నరేంద్ర మోడీ గారితో కావచ్చు, బీజేపీ కేంద్రంతో పాటు కూడా చర్చలు జరుపుతున్నారు. ఇది సానుకూలమైన వాతావరణం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి దీని మీద మీ ప్రక్రియ కొనసాగించమని చెప్తున్నారు. కేంద్రంలో వాళ్ళు ఏ రకంగా కొట్లాడాలో మేము కొట్లాడతామో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.